ఒకసారి ట్యూబ్స్ 2 రీకనెక్ట్ అయిన తర్వాత మీ ఫర్టిలిటీ మీ ఏజ్‌కి అప్రోప్రియేట్‌గా న్యాచురల్‌గా ఎట్లా ఉంటుందో తిరిగి అదే స్టేజ్‌కి వస్తుంది. ట్యూబెక్టమీ మళ్ళీ రివర్స్ చేసిన తర్వాత అంటే రీకెనలైజ్ చేసిన తర్వాత ఒక 3 నెలల పాటు ఆ 2 ట్యూబ్స్‌కి వేసిన కుట్లు మానడానికి టైం ఇవ్వాల్సుంటుంది. ట్యూబ్స్ 2 మానిన తర్వాత న్యాచురల్‌గా భార్యాభర్త కలిసి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయవచ్చు. ఇట్లా రీకెనలైజేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వీరిలో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లోపలే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ నార్మల్ వారి కంటే ఒక 10% ఎక్కువ ఉంటుంది. కాబట్టి రీకెనలైజేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లో ఉందా? లేదా గర్భసంచిలో ఉందా? అని చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లో గనక ఉంటే అది ఫర్దర్‌గా కంటిన్యూ చేయలేము. ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కరెక్ట్ పొజిషన్‌లో ఉంటే మటుకు మనం చేసిన రీకెనలైజేషన్ సక్సెస్ అయినట్టే భావించాలి.